హనుమకొండ జిల్లాలోని మడిపల్లిలో ఓ ఓటరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకుని మా ఇంట్లోకి ఎవరూ రావద్దు, తస్మాత్ జాగ్రత్త అంటూ కాంతారి రమేష్ అనే వ్యక్తి తన ఇంటి ముందు ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఊరి బాగు కోసం, అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తిని మాత్రమే సర్పంచ్ గా గెలిపించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సర్పంచ్ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే బైక్ అడిగి పోయి నార్మల్ దున్నొచ్చింది. మాకు 5 ఎకరాల ల్యాండ్ మాట్లాడుతురా మాట్లాడటానికి ఏంది మంచి కూడా 500 ఇవ్వాలి. మాది మడిపల్లి గ్రామం అండి, హనంకొండ జిల్లా, అసన్పర్తి మండల్. నేను ఈ గ్రామానికి ఓటర్ను. విషయం ఏమంటే, ఇంతకుముందు ఈ ఎలక్షన్లల్లో అప్పులు తెచ్చి ఖర్చులు పెట్టి కొందరు సర్పంచులు చనిపోయారు. దానికోసం మన ప్రజాస్వామ్యంలో మంచి మనసుతోటి పైసలు తీసుకోకుంటూ, పైసలు ఇవ్వకుంటూ ఎలక్షన్ నడుపుకోవడం మన రాజ్యం యొక్క హక్కు అని భావించి మేము మా ఇంటి ముందు ఎవరు రాకండి, మేము పైసలకు అమ్ముడు పోము, స్వచ్ఛందంగా ఓటేస్తామని చెప్పినామండి. మా కాన్సెప్ట్ ఇది. గ్రామానికి మడిపెల్లులే, మాకు పైసలు ఊరి మీద ఇచ్చేది మడిపెల్లులే, తీసుకునేది మడిపెల్లులే. ఆ ఒక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, వాడికి అప్పు తీరది, వీడి ఇది కాదు. మొత్తం మీద మాత్రం పైసలు తీసుకోకుండా చేయాలనేది ఒక నా కాన్సెప్ట్ అండి. పేరు కాందారి రమ. మా ఇంటికి ఓటు వేయమని చెప్తారు. అయితే మాకు డబ్బులు ఇవ్వకూరి, ఏమి ఇవ్వకూరి, మేము ఓటు మాత్రమే ఎత్తాం అని చెప్పి మేము మాట్లాడతాం. నా పేరు కాందారి నిర్మల. మేము ఎవరు పైసలు ఇచ్చినా తీసుకోకుండా న్యాయానికి ఓటేస్తాను. కానీ పైసా తీసుకుంటే రేపు ఏం మాట్లాడినా కానీ నువ్వు పైసా ఓటేసినావని అని అంటారు. ఆ మాట పడకుండా మాకు ఏదన్నా అవసరం ఉన్న పనులు చేయాలని మేము కోరుకుంటాను. ఎవ్వరు గెలిచినా ఏం లేదు, పైసా మాత్రం పంచకుండ్రి.